న్యూస్ కృష్ణా జిల్లా మైలవరం పట్టణంలో నకిలీ 500 నోట్లు కలకలం సృష్టిస్తున్నాయి. ఓ వ్యాపారికి నిన్న కలెక్షన్లలో 500 నోట్లు వచ్చాయి. ఇంటికి వచ్చాక చూసుకుంటే అందులో ఒక నకిలీ నోటు కనిపించింది. జిరాక్స్ కాపీ అని తెలిసేసరికి ఆ వ్యాపారి నివ్వెరపోయాడు. ఖాతాదారులు దాంతో తమకేం సంబంధం లేదన్నారు. దీంతో పట్టణంలో ఇంకెక్కడ నకిలీ నోట్లు ఉన్నాయోనని వ్యాపారులు భయపడిపోతున్నారు. బ్రాడ్బ్యాండ్ లో కలెక్షన్ ఎంప్లాయీని నేను ఎవ్రీడే కలెక్షన్కి వెళ్తూ ఉంటాను. కలెక్షన్కి వెళ్ళి వాళ్ళు పొద్దున్నే వచ్చి చూసుకునే పాటికి ఆ కలెక్షన్ లెక్కేసుకుంటుంటే ఆ కలెక్షన్లో ఈ ఫేక్ నోట్ వచ్చింది. అప్పుడే 3 నెలల్లోనే దొంగ నోట్లు తయారీ మార్కెట్లోకి వచ్చేసినాయి. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. అదేవిధంగా కొత్త నోట్లు 500 నోట్లు కానీ 2000 నోట్లు వచ్చినప్పుడు కానీ మరి షాపుల యజమానులు కానీ ఇతర వ్యాపారస్తులు కానీ దాన్ని సరిచూసి మైలవరంలో ఎస్ఎస్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ నడుపుతున్న కిరణ్ కలెక్షన్లు చేస్తుండగా అతనికి నకిలీ 500 నోటు వచ్చింది. అది జిరాక్స్ నోటు. దీంతో ఇక్కడే నకిలీ నోట్లు తయారు చేస్తున్నారంటున్నారు స్థానికులు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. నోట్ల రద్దు వ్యవహారం తీవ్ర స్థాయిలో సంచలనం సృష్టించినటువంటి నేపథ్యంలో కొత్త నోట్లు, పెద్ద నోట్లకు సంబంధించినటువంటి కొత్త నోట్లు మార్కెట్లో రావడం, ఆ తర్వాత వస్తున్నటువంటి సంఘటనలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే కొత్త నోట్లు 500 రూపాయలకు సంబంధించినటువంటి కొత్త నోట్లు, 2000 రూపాయలకు సంబంధించినటువంటి కొత్త నోట్లను కేంద్ర ప్రభుత్వం మార్కెట్లోకి విడుదల చేసినటువంటి నేపథ్యంలో విడుదలైనటువంటి కొద్ది రోజుల్లోనే 500కి సంబంధించినటువంటి నోట్స్, ఫేక్ నోట్స్ వస్తున్నాయి. కేవలం కలర్ జిరాక్స్ తీసేసి నోట్లను చాలామంది చేసేస్తున్నటువంటి సంఘటన కృష్ణా జిల్లా మైలవరంలో వెలుగు చూసినటువంటి పరిస్థితి. ఈ వ్యవహారంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగినటువంటి పరిస్థితి. ఒక మార్కెటింగ్లో ఉన్నటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఫోటోస్టాట్ జిరాక్స్ తీసినటువంటి 500 నోట్ని చాలామంది చేశారు. ఎవరు చేశారు ఏంటి అన్నది కూడా ప్రస్తుతం అయితే ఎవరికి కూడా అంతుపట్టినటువంటి పరిస్థితి. మనతో లావాదేవీలు జరిపినటువంటి పర్సన్ ఉన్నారు. చెప్పండి, అసలు ఎలా జరిగింది? మీకు ఎవరిచ్చారు ఈ నోటు? మీకు ఏమైనా గుర్తుందా? అసలు గుర్తయితే లేదండి. మొన్న ఫ్రైడే నైట్ కుర్రోళ్ళు కలెక్షన్కి వెళ్ళారు. తీసుకొచ్చి ఆఫీస్లో చూస్తే నైట్ టైం వెళ్ళారు కదా, వాళ్ళకి ఏం తెలియలేదు. నైట్ టైం ఇంకా నేను ఆఫీస్కి తీసుకురాగానే దొంగ నోట్ అని చెప్పాను. అంతే అండి, అంతే. అంటే పోలీసులు కంప్లైంట్ ఇచ్చారా? ఏం లేదండి. అంటే ప్రస్తుతం అయితే చూస్తున్నాం ఇక్కడ 500కి సంబంధించి నోట్స్, ఇది ఒరిజినల్కి సంబంధించినటువంటి నోటు, ఇది జిరాక్స్ తీసినటువంటి నోటు. ఈ రెండింటికి అసలు పెద్ద వ్యత్యాసం కూడా కనిపించట్లేదు. ఒరిజినల్కి డూప్లికేట్కి తేడా గుర్తించడం కూడా చాలా కష్టంగా మారింది. ఒక్క కలర్ జిరాక్స్ తీసేసి 500కి సంబంధించినటువంటి జిరాక్స్ కాపీని చాలామంది చేశారు. లావాదేవీలకు సంబంధించి మార్కెట్ లావాదేవీల్లో నైట్ టైంలో పూర్తిగా జరిగిందని చెప్పి కూడా ఈ లావాదేవీలకు సంబంధించినటువంటి వ్యవహారం నైట్ టైం జరిగిందని కూడా చెప్తున్నారు. మనతో మాట్లాడేందుకు మైలవరం నుంచి చాలా మంది ఈ సంఘటన మీద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి, అసలు మీకు చూసారు ఈ రెండింటికి సంబంధించిన డిఫరెన్స్ అంటే ఎలా ఉంది? వ్యతిరేకతగా ఉందండి. పాత నోట్ల రద్దు ప్రభావం మా వ్యాపారం మీద బాగా ప్రభావం పడింది. 500 నోట్లు, 2000 నోట్లు, కొత్త నోట్లు వచ్చాయని ఆనందించేలోపే ఇవన్నీ పాత నోట్లు, లేదంటే ఫేక్ నోట్లు అయ్యి వచ్చేసి మమ్మల్ని అంతా చాలా ఇబ్బంది కలిగించే పరిస్థితి తీసుకొచ్చేసారండి. ఇటువంటి పాత నోట్లు రద్దు వల్ల మా వ్యాపారాలు చాలా నష్టపోతున్నాయి. కొత్త నోట్లు వచ్చాయని ఆనందించేలోపే ఈలోపు ఫేక్ నోట్లని తయారు చేయడం జరుగుతుంది. వీళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. మీరు చెప్పండి, చూసారు ఈ నోట్లకు సంబంధించినటువంటి వ్యవహారం, అసలు పూర్తిగా ఒరిజినల్ ఏది డూప్లికేట్ ఏది కూడా తెలియనటువంటి పరిస్థితి ఎలా ఉంది అసలు మార్కెట్లో? ఇప్పుడు వ్యాపారాలు చేసుకుని డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఇది జరిగింది నైట్ టైం కాబట్టి వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోయారు. యాక్చువల్గా మెయిన్ పర్పస్ ఏంటంటే పాత నోట్లని రద్దు చేయడానికి గల కారణం ఏంటంటే ఇట్లాంటి ఫేక్ నోట్స్ ఉన్నాయని. ఇప్పుడు ఇంకో బాధించే విషయం ఏంటంటే ఈ ఒరిజినల్ నోట్స్ని కూడా మళ్ళీ ఫేక్ చేసేస్తున్నారు. ఇక మార్కెట్లోకి వదిలేస్తారు. ఇంకా మోడీ గారు చేసిన దానికి అసలు అర్థం లేకుండా పోతుంది. అది దీని గురించి కూడా కొంచెం ప్రభుత్వం ఆలోచించాలి. ఇలాంటివి ముందు జరగకుండా జాగ్రత్తలు పడితే బాగుంటుంది. చెప్పండి, అంటే మార్కెట్ మీద పెద్ద నోట్ల ప్రభావం ఎలా ఉంది? ఇప్పుడు ఈ కొత్త నోట్లు కూడా జిరాక్స్ తీసి చాలా మంది చేసేస్తున్నారు. వచ్చినాయండి, చాలా దారుణంగా ఉందండి. నోట్లు రద్దు చేశారు కానీ ఇప్పుడు ఇవి కూడా ఫేక్ నోట్ వచ్చేస్తున్నాయి. దీనివల్ల చాలా రిస్క్. పబ్లిక్కి కఠినంగా శిక్షించాలండి. వీళ్ళని మాత్రం కఠినంగా శిక్షించాలి. ఇది మామూలు విషయం కాదు, చాలా దారుణం అండి ఇది. చెప్పండి, లావాదేవీలకు సంబంధించి ఇలా నోట్లు ప్రభావం ఎలా ఉంది అసలు? ఇన్ని రోజులు కష్టపడినప్పటికీ కూడా చాలా ఆశపడ్డారు జనాలు మంచి జరుగుతుందని. కానీ దొంగ నోట్లు అనేది బాధాకరమైన విషయం.
కాకపోతే ఏంటంటే ఆర్బీఐ కొన్ని గైడ్ లైన్స్ అనేది విధించాలి. ఇప్పుడు కొత్త నోట్ల మీద రాయకూడదు అని కూడా కొంతమంది చెప్తున్నారు. బ్యాంకులో వరకు ఏమో చెల్లుబాటు అవుతున్నాయి, బయటకు వస్తే చెల్లుబాటు అవ్వట్లేదు. దాని గురించి ఆర్బీఐ కొన్ని గైడ్ లైన్స్ రిలీజ్ చేయాలి అండ్ మళ్ళీ క్లియర్గా చెప్పాలి జనాలకి. ఇలాంటి దొంగ నోట్లు కనిపడిన వాళ్ళని కఠినంగా శిక్షించాలి. మొత్తం మీద పెద్ద నోట్ల రద్దుకు సంబంధించినటువంటి వ్యవహారం మాత్రం స్థానికంగా తీవ్ర సంచలనం రేపినటువంటి పరిస్థితి. అంటే కొత్త నోట్లు వచ్చిన తర్వాత ఎక్కువ టైం కూడా లేకుండా ఇంత దారుణంగా జిరాక్స్ తీసి చలామణి చేసేస్తున్నారు. అంటే ఎలా ఉంది అసలు లోకల్గా ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది? లోకల్గా అంటే మోడీ గారి నిర్ణయం అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారండి. కాకపోతే ఈ దొంగ నోట్లను కూడా దీన్ని గవర్నమెంట్ దీన్ని అరికట్టాలని మేము కోరుకుంటున్నాం. అంటే దీనివల్ల చాలా జనాలు, ఎందుకంటే కొత్తగా వచ్చినాయి కాబట్టి ఎవరికి తెలియని పరిస్థితి, ఈ పేగ్ ఏదో ఒరిజినల్ ఏదో తెలియని పరిస్థితి కనుక గవర్నమెంట్ వారు దీని గురించి చర్య తీసుకుని చూసుకుంటే కనుక స్థానికంగా జిరాక్స్ తీసినటువంటి నోటు పూర్తి స్థాయిలో కలకలం రేపింది. పూర్తిగా పర్యవేక్షణ లోపమే కానీ అధికారుల నిర్లక్ష్యమనే కానీ తర్వాత సంగతి కానీ ఇటువంటి సంఘటనలు మాత్రం పునరావృతం కాకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి. కలర్ జిరాక్స్ తీసి లావాదేవీలు చేసేసినటువంటి ఘటనల మీద స్పందించాలని కూడా స్థానికులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ లింగారెడ్డితో హరీష్ ఎన్టీవీ.